మధురార్చన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనం దేవతల గుట్ట అన్న ప్లేస్ కు వచ్చాం. అసలు ఈ దేవతల గుట్ట అని ఈ గుట్టకి పేరెందుకు వచ్చింది? ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసినట్లుగా ప్రసిద్ధి. ఆంజనేయ స్వామి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ శ్రీరాముడిని తలుచుకున్నామంటే వెంటనే మనకు గుర్తొచ్చే మరో నామమే శ్రీ ఆంజనేయ స్వామి నామం. మరి భయం వేసినా ఒక ధైర్యం కావాలన్నా ఎవరికైనా కావాల్సింది ఆ ఆంజనేయ స్వామి యొక్క అభయం. మరి ఈ అభయ హస్తం ఇచ్చేటువంటి ఆంజనేయ స్వామి గురించి, ఇక్కడ ఈ గుట్టకి దేవతల గుట్ట అన్న పేరు ఎందుకు వచ్చింది, ఇటువంటి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. గణేశుడు చెక్కినట్లుగానే వెలిసారట. అదేంటో చూద్దాము. కానీ ఈ ప్లేస్ కి రావాలంటే ఫస్ట్ ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఇష్టపడతారు ఈ ప్లేస్ ని. అసలు చూద్దాం అక్కడ వినాయకుడు ఎలా ఉన్నాడు, ఎలా దర్శనం ఇస్తారు అని. ఇదేనండి మనం ఇందాక నుంచి ట్రెక్కింగ్ చేస్తూ వచ్చాం కదా, ఇక్కడే గణేశుడు స్వయంభుగా వెలిసినారు. చూడండి, చెక్కినట్టుగా ఆ తొండము, ఆ కళ్ళని కూడా అమర్చారు. కాకపోతే ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ల క్రితమే. నిజంగా కళ్ళు చూస్తున్నట్టుగానే ఉన్నాయి కదా. ఇక ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి వారిది 41 days కనుక ఎవరైనా శ్రద్ధ పూర్తిగా డైలీ వస్తారో వాళ్ళకి కావాల్సిన కోరికలు తీరిపోతుంది. మరి ఒకటి ఏంటంటే మన స్వామివారికి అయితే ఏ కోరికలతోనూ అయితే మనము సంకల్పం చేసుకుని స్వామివారికి చెప్తాము, స్వామి ఇట్లా నాది ఏదైనా కోరిక నెరవేరిస్తే నేను వచ్చి ఏదో ఒకటి సానుభూతి తగ్గిన స్తోమతతో ఏదో ఒకటి చెప్పిస్తా. గుడి అనేది డెవలప్ అయింది ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి మనకు అమ్మవారి దగ్గర పోయే దారి ఉంటుంది. స్టార్టింగ్ వెనకాల గంగమ్మ తల్లి గుడి ఉంది, చూసారా? దర్శనం చేసుకున్నారా? ఇక్కడ నుంచి వెళ్తే మనం డైరెక్ట్ మన గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్తాము. ఇంకోటి ఆ గంగమ్మ తల్లి ప్రత్యేకత ఏంటంటే మనకు సర్వవ్యాధి వినాశనం శ్రీ ఆంజనేయ స్వామి పాదోదకం పావనం శుభకం శుభం. శతమానం పుత్ర పౌత్రాది సమృద్ధిరస్తు ఆరోగ్యమస్తు వ్యాపార ఫల సిద్ధిరస్తు ఆరోగ్యహేతిమస్తు వ్యాపార ఫల సిద్ధిరస్తు. ఎప్పట్లో అయితే పూర్వకాలంలో ఎప్పుడైతే వర్షం పడకపోతే ఇక్కడ వచ్చి బెల్లం పరమాణం చేసేవారు. బెల్లం అన్నం మరియు అమ్మవారి దగ్గర నీళ్లు ఉంటది, ఆ నీళ్లతో పరమాణం చేసేవారు. అది ఏంటంటే అమ్మవారి ముంగడి ఇట్లా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత కింద పారపోస్తారు. పారపోసి మన మోకాలపై ఇట్లా కూర్చొని ఇట్లా నాకాలన్నమాట. మన ముక్కు అనేది భూమికి తాకి ఇట్లా నాకితే అప్పుడు వర్షం పడేది. ఇలాంటి కొన్ని కార్యాలు జరుగుతుండే. మనకు ఎక్కువ రష్ అనేది శనివారం రోజు, మంగళవారం రోజు, సండే రోజు, ఈ 3 రోజులు బాగా పబ్లిక్ వస్తారు. ఇక మనకు రామనవమి రోజు కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. అసలు ఇక్కడ ఈ గుట్టకి దేవతల గుట్ట అని పేరు ఏంటంటే అది కూడా మనకు ప్రజల ద్వారా ఏంటంటే కణకణంలో రాళ్ళలో దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి దేవతల గుట్ట అని చెప్పి పేరు పెట్టారు. ఇంకోటి ఏంటంటే వెనకాల మన రాయి ఉందన్నమాట. ఇప్పుడు మనం చెక్కితే మనకు కొన్ని డెంట్లు కనిపిస్తాయి కాబట్టి మనం గుర్తుపడగలుగుతాం. మన ఏకదంతుడు వినాయకుడు ఆ ఫార్మేషన్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన రాయి పుట్టుకతోనే ఇలా తొండము, కళ్ళు ఉన్నాయి, ఒక బొజ్జు ఉంది, చూస్తున్నారు మీకు అనిపించదు. సేమ్ స్వామివారు ఏంటంటే స్వయంగా వెలిచారు. ఏంటంటే ఇక్కడ కూడా మనం చెక్కింది అనేది లేదు. ఈ రాయి అనేది ఒకటే రాయి వల్ల ఆగి ఉంది. ఇది ఒకటే బండరాయి, ఏ సపోర్ట్ లేదు. ఇక్కడ ఒకటే సపోర్ట్ ఉంది అంతే, స్ట్రేట్ పోతుంది అంతే. ఇది ఏం సపోర్ట్ లేదు. స్వామివారి మహిమ చూడండి అంతే. ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిసారు అన్న విషయం అది ఏంటంటే మనకు కూడా భక్తుల ద్వారానే తెలిసింది. ఏంటంటే వచ్చే పోయేవారు ఇక్కడ. అప్పట్లో ఏంటంటే మన మేకలు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా కొంతమంది వచ్చేటోళ్ళు. ఏంటంటే మనకు అమ్మవారు కూడా ఇక్కడ ఫేమస్ ఉండే, మరియు మన ఆంజనేయ స్వామి కూడా ఉండే.
ఏంటంటే కొంతవరకు వస్తుండే, మా అంటే అమాస పునంకైనా వస్తుండే కానీ వస్తుండే. కొద్దిగా సోమవారం ప్రతి మంది చూసారు. ఏంటంటే ఈ రాయి ఇంకోటి ఏం మా పబ్లిక్ టాక్ అనమాట ఇది. ఏంటంటే సోమవారం చిన్నప్పుడు వచ్చి ఇక్కడ ఆడుకొని పోయారు అని చెప్పేసి పబ్లిక్ టాక్. అది అంతవరకు నిజం మనకు కూడా తెలియదు. ఇక అలా టాక్ ఉంది. ఏంటంటే ఈ రాయి ఉంది కదా, ఈ రాయి ఇలా అటాచ్ చిన్నది ఏంటంటే బాలవస్త్రులు ఆంజనేయ స్వామి ఉన్నారు. బాలవస్త్రులు అవస్త్రులు ఆంజనేయ స్వామి ఉంటారు. ఏంటంటే మనకి నిజ రూప దర్శనం ప్రతి పౌర్ణమికి, మన పోయిన పౌర్ణమికి మనం నిజ రూప దర్శనం ఉండే. ప్రతి పౌర్ణిమ రోజు మనకు నిజ రూప దర్శనం ఉంటది ఇక్కడ. ఇదండి, విన్నారు కదా. ఇక్కడ ఆంజనేయ స్వామిని తలుచుకొని మనం యొక్క కోరికల్ని గనక అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే సంకల్పానికి నిదర్శనమే ఆ ఆంజనేయుడు. కాబట్టి మనం ఏదైనా గట్టిగా అనుకున్నామంటే ఖచ్చితంగా అవుతుంది అని అంటున్నారు. ఇంకా అదే కాకుండా 41 రోజులు కనుక ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటే ఎన్నో కాలాలుగా అంటే మీరు ఎదురు చూస్తున్నటువంటి మీకు పనులు గాని మీకు మంచి జరిగేటందుకు ఇక్కడ చాలా అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది భక్తుల యొక్క నమ్మకం అట. ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా చాలా నమ్ముతారట ఈ ఆంజనేయ స్వామిని. స్వయంపుగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి అంటే ఒక్క ఏకశిలా కింద అంటే ఒకటే రాయి కింద ఈ ఆంజనేయ స్వామి వెలవడం అనేది కూడా ఇక్కడ ఒక విశిష్టత. అండ్ ప్రతి పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి కూడా నిజరూప దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. సో భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇంకోటి అండి, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏకదంతుడు వినాయకుడు కూడా స్వయంభుగా వెలిసినటువంటి వినాయకుడు, ఆ గంగమ్మ తల్లి, శివయ్య వీళ్ళందరి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ గుట్ట మీదకి వచ్చి మీ యొక్క బాధలు కష్టాలు మీరు ఓవర్కమ్ చేయాలనుకున్నటువంటి మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. సో చిన్న గుడికి ఏంటంటే పొల్యూషన్ చేయకుండా గుడిని ఒక మంచి ఎంకరేజ్మెంట్ చేసుకుంటా. అంటే ఇప్పుడు మన ఈ ఎగ్జాంపుల్ మన కోయడగుట్ట వేసుకోండి, ఎలా అయిపోతుందంటే అలా చేయకుండా మన దేవస్థానాన్ని కొంచెం ఉచ్చ స్థానంలో తీసుకుపోదాము. ఊరవతల గుట్టలున్నాయి, ఇలా దేవాలయాలు ఉన్నాయంటే ఏకాంత ప్రదేశం అని చెప్పేసి చాలా మంది కూడా మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అలా మిస్యూజ్ చేయకుండా దేవతల గుట్టని, ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడిని, మన సాంప్రదాయాల్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి ఉద్దేశంతో ఇది అందరికి మంచిగా ఉపయోగపడేలాగా ఎటువంటి పొల్యూట్ చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ స్వామివారు చెప్తున్నారు, మనకి అయ్య గారు చెప్తున్నారు. అది నిజమేనండి. ఇది మన బాధ్యత, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఈ పని మనందరము చేయాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.